రంజాన్ మాస ఉపవాసాల సందర్భంగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సంస్థ ఉద్యోగులందరూ కలిసి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు మరియు ఎక్స్ఎమ్మెల్సీ కపిల్వాయి దిలీప్ కుమార్ గారు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ రియాజ్ గారు మాట్లాడుతూ దేశం మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థలో కులమతాలకు అతీతంగా అన్ని పండుగలను జరుపుకుంటారని తెలిపారు. ఈ రాజ్యాంగాన్ని అందరూ కాపాడుతూ కలిసిమెలిసి అందరూ ఆనందంగా ఉండాలని కోరారు. రంజాన్ మాస ఉపవాసాల సందర్భంగా ఈరోజు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉద్యోగులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు అనేక మంది జర్నలిస్టులు, ప్రముఖులు, అలాగే లైబ్రరీ రీడర్స్, లైబ్రరీ సిబ్బంది, వివిధ హోదాల్లో వాళ్ళు అందరూ అటెండ్ చేస్తారు. అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. తెలంగాణ సంస్కృతి అనేది గంగా జమున సహజీవన సంస్కృతి. ఆ నేపథ్యంలోనే ఈ స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో అన్ని మతాల పండుగలు జరుపుతారు. ఉగాది, దీపావళి, దసరా, అలాగే పుస్తకాలకు సంబంధించిన పూజా పండుగలు, వాటితో పాటుగా క్రిస్మస్ సందర్భంలో మీట్ క్రిస్మస్ వేడుకలు ఇవన్నీ కూడా లైబ్రరీలో జరుపుతారు. ఇవన్నీ కూడా ఒక గొప్ప సంస్కృతిని, భారతదేశం యొక్క ధార్మిక సంస్కృతి, మనుషులు కలిసిమెలిసి జీవించే సంస్కృతిని కాపాడే కోణంలోనే ఈ పండుగలు కొనసాగుతాయి. నేను మీ ద్వారా ప్రజానికాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమానమైన హక్కులు ఇచ్చింది, అన్ని మతాలని గౌరవించమనే ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే భారత రాజ్యాంగ సందేశాన్ని అమలుపరచడమే ఈ రంజాన్ సందర్భంగా మనం తీసుకోవాల్సిన సంతోషం అని చెప్తూ, తెలంగాణ ప్రజలకి, భారత ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో వచ్చే ఉగాది పండుగ శుభాకాంక్షలు, అలాగే రంజాన్ పండుగ శుభాకాంక్షలు. నేను డాక్టర్ రియాజ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్.